హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ప్రాపర్ కార్ ట్రిప్ చేసి చాలా మంత్స్ అవుతుంది. ఫైనలీ నౌ ఐ గాట్ అ ఛాన్స్ టు గో ఆన్ అ కార్ ట్రిప్, రియల్లీ లాంగ్ ట్రిప్. ఎక్కడికి అంటే ఆల్రెడీ టైటిల్లో చూసుంటారు. ఈ రోజు ప్రస్తుతానికి ఒంగోలు టు ఆదిలాబాద్ వెళ్తున్నాం. అండ్ ఆదిలాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది కొంచెం సస్పెన్స్ లో పెడదాం. బట్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ ట్రిప్, ఆల్మోస్ట్ ఒక 15 days ట్రిప్ అనుకోండి. అండ్ లగేజ్ అయితే మటుకు చాలా చాలా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 days కదా. క్లాత్స్ తో, ఎలక్ట్రానిక్స్ తో పాటు ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవసరమైనవి, అవసరం లేనివి చాలా చాలా ఉన్నాయి. సో వాడినా వాడకపోయినా అన్ని దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అంత లాంగ్ ట్రిప్ వెళ్తున్నప్పుడు వీ నెవర్ నో ఏది యూజ్ అవుద్ది అనేది. స్టార్ట్ అయ్యే ముందు మనం ఫ్యూ చెక్స్ అయితే చేయాలి కార్ కి. పర్టికులర్లీ ఇలాంటి లాంగ్ ట్రిప్స్ వేసేటప్పుడు బెటర్ సర్వీస్ చేయించుకుంటే, నేను ఆల్రెడీ సర్వీస్ చేయించుకున్నాను ఈ కార్ కి. సో బేసిక్ సర్వీస్ అనమాట. దాంతో పాటు రిపేర్స్ కూడా జరిగిన లాస్ట్ వ్లాగ్ లో చూసుంటారు మీరు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఇది వరకు బిలీవ్ చేసేవాడిని కాదు, కానీ ఇప్పుడు బిలీవ్ చేయాల్సి వస్తుంది. లైఫ్ ఎష్యూరెన్స్ ఇదే. సో ఇది వరకు నేను ఇలాంటివన్నీ నమ్మేవాడిని కాదు, కానీ ఈ మధ్య నమ్మడం స్టార్ట్ చేశాను. తప్పట్లేదు, ఎందుకంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకటి వస్తూనే ఉంది. కార్ చెక్ డన్, లగేజ్ డన్. వితౌట్ ఎనీ డిలే we'll start. స్టార్ట్ అయ్యి మేము ఒక 30-35 kilometers వచ్చాము. ఇక్కడే అద్దంకి దగ్గర టిఫిన్ కని ఆగాము. నా వెనకాల కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ లో, ఆ బండి చాలా ఫేమస్ అన్నమాట. ఎప్పుడు కార్లు ఉంటానే ఉంటాయి. చాలా మంది ఇక్కడే ఆగి తిని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యి ఒక 200 kilometers అయింది. సో నార్కెట్పల్లి హైవేలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకా మన డెస్టినేషన్కి ఆదిలాబాద్కి 430 odd kilometers ఉందన్నమాట మన హోటల్ రూమ్కి. ఇట్ విల్ టేక్ అనదర్ 7 hours. సో ఒక చిన్న కాఫీ బ్రేక్ కోసం అయితే ఆగాము. ఈ హైవేలో ఇది వరకు అంతా కొంచెం ఐసోలేటెడ్గా ఉండేది. ఫుడ్, కాఫీ, టీ అవన్నీ దొరికేవి కాదు. కానీ ఇప్పుడైతే మటుకు కాఫీ అవుట్లెట్స్ కానీ, లేకపోతే బ్రేక్ఫాస్ట్ అవుట్లెట్స్ కానీ విపరీతంగా వచ్చేసాయి. ఫర్ ఎవ్రీ 10 kilometers or 20 kilometers యూ విల్ ఫైండ్ వన్ మంచి కాఫీ అవుట్లెట్ అనమాట. అనదర్ 30 kilometers డౌన్ అండ్ హ్యాడ్ టు స్టాప్ హియర్. ఎందుకంటే మా అన్నయ్యకి ఒక చిన్న ఆఫీస్ మీటింగ్. అండ్ ఆఫీస్ మీటింగ్ అటెండ్ అవుతూనే ఇలా ట్రావెల్ చేయాలి. ఎందుకంటే రిటైర్ అయ్యేంత వరకు లాంగ్ వీకెండ్ ఎప్పుడు వస్తుందా, లేకపోతే సాటర్డే సండేస్ ఎప్పుడు వస్తాయా, ఇలా వెయిట్ చేస్తూ కూర్చుంటే మనం ఇండియా మొత్తం తిరగలేం, కవర్ చేయలేం. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గోట్ టు షేర్ విత్ యూ గైస్. అక్కడ చూడండి ఆ గీత. సర్వీస్ ఏ రోజైతే చేయించానో అదే రోజు నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను అనమాట. ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసి వచ్చేలోపు చూడండి ఎంత డీప్గా పడిందో. సో ఆ రోజే ఐ వాస్ కంప్లైనింగ్ అబౌట్ సంథింగ్. చాలా రిపేర్లు అయినాయి, చాలా ఖర్చు అయిందని కంప్లైంట్ చేశాను. అదే రోజు ఈవినింగ్ ఎగ్జిబిషన్లో అంత గీత పడింది. మనం ఏం చేయలేం దానికి. టైం ఇప్పుడు 3:30 అయింది. వి జస్ట్ స్టాప్డ్ ఫర్ అ స్మాల్ లంచ్ బ్రేక్. ఇంకా 150 kilometers ఉందన్నమాట. అరౌండ్ 2 hours పడుతుంది ఇక్కడ నుంచి. తెలంగాణలోకి ఎప్పుడో ఎంటర్ అయిపోయాం. ఇక్కడ పేర్లు నాకు అంతగా తెలియదు ఎక్కడున్నా ఎగ్జాక్ట్ గా. బట్ 150 kilometers లెఫ్ట్. సో కరెక్ట్ గా వీ టుక్ అరౌండ్ 25 minutes అండ్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ హియర్.
టైం ఎగ్జాక్ట్లీ 5:30, షార్ప్ 5:30 కల్లా రీచ్ అయిపోయాం ఇక్కడికి అనుకున్నట్టుగా. కాకపోతే ఏంటంటే రోడ్లు బాగానే ఉన్నాయి, అంటే నేను ఇంకా బ్యాడ్ రోడ్స్ ఎక్స్పెక్ట్ చేసా, కానీ రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి. టోల్ రోడ్సే, టోల్ గేట్స్ చాలా ఉన్నాయి, కానీ ట్రాఫిక్ ఉంది. ద అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ అంటే వెహికల్, మన ప్యాసింజర్ వెహికల్ ట్రాఫిక్ కాదు, ట్రక్ ట్రాఫిక్ అస్సలు యావరేజ్ స్పీడ్నే మెయింటైన్ చేయనివ్వలేదు. యావరేజ్ స్పీడ్ నాకు తెలిసి ఒక 50 వచ్చి ఉంటుందేమో, అంత హెవీ ట్రాఫిక్ ఉంది. సో అంత హెవీ ట్రాఫిక్లో కూడా వీ హ్యావ్ మేనేజ్ టు రీచ్ బై ద టైమ్. టోటల్ పార్కింగ్ వచ్చేసి ఖాళీ స్థలంలో, ఇంటికి చూడడానికి యావరేజ్గా ఉన్నా, కొంచెం లోపలికి వెళ్తే డీసెంట్గానే ఉంది. 15 days కదా, మరి బడ్జెట్ ప్రకారం వెళ్ళాలి, బడ్జెట్ హోటల్సే బుక్ చేసుకోవాలి. ఆదిలాబాద్ అంటే ఇంకా అడవుల మధ్యలో ఉంటుంది అనమాట, మొత్తం మహారాష్ట్ర బార్డర్ కాబట్టి ఆ ఫ్లేవర్ తగులుతుంది. సో ఈ రోజు మొత్తం ఇంకా ఖాళీయే, రాత్రి వరకు ఖాళీయే. ఇప్పుడే జస్ట్ అలా కింద దాకా వెళ్ళేసి, ఊరికే సంధి చివరి దాకా వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ఈ స్ట్రీట్ని అలా వెళ్తున్నాను అనమాట. రేపు మళ్ళీ 14 hours జర్నీ ఉంది. మామూలుగా అయితే కొంచెం కార్లో అలా వెళ్ళి బస్ స్టాండ్, రైల్వే స్టేషను, కొంచెం ఊరు చూసేసి అలా ఎక్స్ప్లోర్ చేసి వద్దాం అనుకున్నా, కానీ వద్దు, మొత్తం ఈరోజే శ్రమ పెట్టేస్తే బాడీకి మళ్ళీ 15 days ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి ఇంకా ఐ క్విట్ దిస్ ప్లాన్. ఫస్ట్ అయితే ఒక పని చేసేద్దాం, మ్యాండేటరీగా మనం ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు క్యాష్ ఉండాలి, ఆన్లైన్ పని చేయకపోతే. సో ఫస్ట్ అయితే కొంచెం అమౌంట్ విత్డ్రా చేసేసి, ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్ మొత్తానికి టీ అయితే దొరికింది. కొంచెం లోపలికి వస్తే మంచి మంచి రెసిడెన్షియల్ హౌసెస్ కూడా ఉన్నాయి, కానీ టీ చాలా రేర్గా దొరుకుతుంది. ఎనీవే ఐ ఫౌండ్ ఇట్. నేనైతే సొంటి టీ తాగుతున్నాను, కొంచెం గొంతులో ఏదో తేడా ఉంది. టీ తాగి కొన్ని స్నాక్స్ తీసుకొని గోయింగ్ బ్యాక్ టు రూమ్, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మోస్ట్లీ ఇంకా వెళ్ళి ఎడిట్ చేసుకొని కొంచెం తొందరగా రెస్ట్ తీసుకుంటే రేపటికి కొంచెం ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. బ్యాక్ టు ద రూమ్. టైం వేస్ట్ అనిపించింది, తిరిగి ఉన్న ఎనర్జీ కూడా వేస్ట్ చేసుకున్నా అనిపించింది, ఎందుకంటే ఏం లేదు ఈ ఏరియాలో చుట్టూ. ఒక్క టీ కోసం కిలోమీటర్లు నడిచి వెళ్ళినట్టుంది. బట్ ఎనీవే బ్యాక్ టు రూమ్. ఈరోజు అయితే మటుకు ఫుల్ ఎగ్జాస్టెడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే నేను నైట్ స్లీప్ లేదు కదా. సో ఈరోజు యాక్చువల్లీ ఎడిట్ చేసుకుందాం అనుకున్నా. టైం ఇప్పుడు 8 అయింది, కానీ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 1 hour అయినా పడుతుంది. కాబట్టి ఐఎమ్ థింకింగ్ బ్యాక్, ఆ 1 hour ఇక్కడ ఇలా స్పెండ్ చేయాలా, లేకపోతే అలా రెస్ట్ తీసుకొని రేపటికి ప్రిపేర్ అవ్వాలా, ఎందుకంటే 14 hours జర్నీ రేపు. చూద్దాం. బట్ ఎనీవే ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. మీట్ యూ టుమారో గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Until then, take care, good night, and bye bye.